హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వికితా కిచెన్. ఈరోజు గంగవల్లి పప్పు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా కడిగి నానబెట్టుకున్న పప్పుని నేను రైస్ కుక్కర్లో వండుతున్నాను. అండ్ దాంట్లో నూనె, పసుపు వేసి బాయిల్ చేసుకున్నాను. గంగవల్లి కూరను 2 times కడిగి నేను పచ్చిమిరపకాయలు, పెద్ద సైజు టమాటా తీసుకున్నానండి. చిన్న సైజు టమాటాలు అయితే 2 తీసుకోవచ్చు. నేను పెద్ద సైజు టమాటా 1 తీసుకున్నాను. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. అండ్ ఈ గంగవల్లి కూర చాలా చేస్తుంది. తర్వాత నేను 1.5 స్పూన్ కారం వేసుకున్నాను. తర్వాత ఉప్పు వేసుకున్నాను. గంగవల్లి కూర అలా కలుపుతూ ఉంటే కలిపి కాసేపు మూత పెట్టుకుందాం. అదిగో చూస్తారు కదా, ఇలాగా పప్పు ఉడికిందా లేదా అనేది చూసుకోవాలి. టమాటా ముక్కలు మెత్తగా ఉడికినాయో లేదో చూసుకున్న తర్వాత నేను పప్పును మెదుపుతున్నాను. ఇలా మెదిపిన తర్వాత ఒక సెపరేట్ ప్యాన్ తీసుకొని ప్యాన్ వేడైన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసి దాంట్లో పోపు సామాన్లు వేయాలండి. నేను ఫస్ట్ వెల్లుల్లిపాయలు అంటే నాకు చాలా ఇష్టం. సో అందుకని వెల్లుల్లిపాయల ముందు నేను ఫ్రై చేసుకుంటాను. అది బాగా ఫ్రై అయిన తర్వాత మంచి టేస్ట్ వస్తుంది. సో నేను ఫస్ట్ వెల్లుల్లిపాయలను ఫ్రై చేసుకుంటున్నాను. తర్వాత ఆవాలు, జీలకర్ర యాడ్ చేసుకుంటున్నాను. అవి చిటపట్లాడిన తర్వాత నేను ఎండుమిరపకాయలు కూడా యాడ్ చేసుకున్నాను. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కడిగిన కరివేపాకు వేసుకున్నాను. తర్వాత కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుని ఫ్రై చేసుకున్నాను. అది ఫ్రై అయిన తర్వాత అప్పుడు మనం పప్పును యాడ్ చేసుకోవాలి. సో నేను కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసుకున్నాను, ఎందుకంటే పప్పులో కొంచెం పసుపు కలర్ అనేది నాకు తగ్గింది. అండ్ కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను, తగినంత. ముందు యాడ్ చేసుకున్నాను కానీ కొద్దిగానే యాడ్ చేసుకున్నాను. సో ఇప్పుడు మనం పప్పును దీంట్లో వేసుకున్న తర్వాత కాసేపు కలిపి మూత పెట్టుకొని బాయిల్ చేసిన తర్వాత అది కొంచెం, అంటే నేను కొంచెం వాటర్ ఎక్కువ వేసాను. అది బాయిల్ అయిన తర్వాత అప్పుడు బాగుంటుంది. సో అదిగోండి, గంగవల్లి పప్పు రెడీ. ప్లీజ్ సపోర్ట్